కాబట్టి నేను స్టోరీ అంతా చూసి ఇప్పుడు నీ గురించి మాట్లాడుతున్నా. అయినా ఇదెక్కడ న్యాయము? ఇంతమంది చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్‌ల. మగవాడికి అన్యాయం జరిగితే మాట్లాడాలి నేను కాదనా. కానీ ఇదే మగవాడి వల్ల ఇద్దరు ఫ్యామిలీస్ డైవోర్స్ తీసుకుర్రు గదా! మరి ఆళ్ళకి గదా అన్యాయం జరిగింది. ఈయనకేం అన్యాయం జరిగిందని నాకు అర్థం గాట్ల. ఆయన పరువు పోయింది. పరువు ఎప్పుడు పోయింది? నువ్వు వేరే అమ్మాయిలతో తిరిగినందుకే నీ పరువు పోయింది గదా! పెళ్ళైన పెళ్ళాం ఎవరన్నా అబ్బాయి వేరే వాళ్ళతో తిరిగితే ఊరుకుంటారా? ఊరుకుంటారా మీరు చెప్పండి? ఎవరైనా ఊరుకోరా? పిల్ల అదే చేసింది. చెప్తే వినట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే నువ్వు డబ్బులు పడేస్తున్నావు. డబ్బులతో అన్నీ కొంటున్నావు. పబ్లిక్‌కి చెప్తే పబ్లిక్ అన్నా బుద్ధి చెప్తారేమో అని ఆయన గురించి మాట్లాడింది. అదెలా తప్పు తీసుకుంటావు నువ్వు? మళ్ళీ నువ్వు మాట్లాడేటప్పుడు నీ యాటిట్యూడ్ ఎట్లుందంటే నువ్వు పురుషులలో ఒక పరమ పురుషుడిలాగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసే పనులన్నీ బయట ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నాకు పెట్టిరు ఒకళ్ళు కామెంట్. ఈయన చాలా మందిని హరాస్ చేస్తాడు సెక్షువల్ గా అని. నాకే కామెంట్ పెట్టిరు. వాడు ఒట్టిగానే పెడతారా కామెంట్? నా వీడియో కింద కామెంట్స్ ఉన్నాయి. లేదు చంద్రముఖి గారు మీరు మాట్లాడడం కరెక్టే అని ఒకటి పెడితే అది కావాలనే డబ్బులు తీసుకొని మాట్లాడుతుంది. నాకు ఆమె ఎవరో తెలియదు. అలా పేర్లే నేను సరిగా ప్రొనౌన్స్ చేయలేకపోతున్నా. ఒక తల్లి బిడ్డ, ఒక పసిబిడ్డ ఉంది ఆమెకు. కనీసం ఆ జాలి లేదా? అంటే మగవాళ్ళంటే మీరు ఎంత ఎక్స్టెంట్ కి మాట్లాడితే ఆడవాళ్ళు అది తీసుకోవాలనా చెప్పు? ఇంత దారుణంగా మాట్లాడతాడా శేఖర్ భాష అని నాకు కోపం వచ్చి, నేను శేఖర్ భాష ఇట్లా చేస్తున్నారు, నన్ను దీంట్లోకి లాగాలనుకున్నది శేఖర్ భాషకి నేను ఫేవర్ చేస్తానని. కానీ నేను ఒక ఆడపిల్లలాగా బ్రతుకుతూ ఇంకొక ఆడపిల్ల నన్ను మాటలు మాట్లాడలేను నేను. అండ్ ఆయనకు నచ్చిన వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆయన డబ్బా, ఆమె బజార్ది. ఒక ఆడపిల్ల బజార్ మీద నించుంటే నీకు సంబంధం లేని ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నావు, నువ్వు అంతకంటే దిగజారిపోయిన బజారుడివి. అంటే మాట్లాడొద్దంట, అసలు మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఇప్పుడు ఆయన మీద అంత కన్సెంట్ ఉంటే పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఆమె మీడియా ఎక్కింది, ఆమె మీడియాకి, మరి నువ్వెందుకు వచ్చి మీడియాలో డప్పు కొడుతున్నావు? నువ్వు కూడా ఆయన తీసుకొని పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగు రాదు అంటే ఏం లేదు. ఆమెని క్యారెక్టర్ ని మొత్తం డిగ్రేడ్ చేసి ఇప్పుడు ఆమె కింద ఎంతో మంది పనిచేస్తారు. బిజినెస్ అంటే ఒక సినిమా ప్రొడ్యూసర్, ఒక ఆడపిల్ల ఉందంటే చదువుకున్న దగ్గర నుంచి చదువు లేని వాళ్ళ వరకు పనిచేస్తారు ఆ ప్రొడక్షన్ హౌస్ లో ఉన్న మేడం. అట్లా ఈమె కూడా పనిచేస్తుంది. ఈమె క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేస్తే ఈమె ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోవాలి. అంటే ఆ బిడ్డకు తల్లి లేని వాళ్ళని చేద్దామని. ఆ 16 నెలల బాబు అనుకుంటా, నిన్ననో మొన్ననో చూశాను. 16 నెలల బాబుకు ఆల్రెడీ తల్లి బతుకుండగానే ఆమె నాకు పుట్టలేదు అంటుండు ఆయన. అంటున్నాడా? ఆయన అంటున్నాడు 6 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆమె నాకు పుట్టలేదు, ఆ బాబు నాకు పుట్టలేదు అని అంటున్న గొప్ప మహానుభావుడికి ఈయన చెక్కభజన చేస్తుండు. కోపంలో అన్నాడేమో, ఇవాళ కాకపోతే రేపు రియలైజ్ అవుతారేమో, ఒప్పుకుందాం అది కూడా. మొగుడు పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటారేమో. నీ బాధ్యతగా నువ్వు మగోళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు నువ్వు అదే చెప్పొచ్చు కదా. వచ్చి ఆమె క్యారెక్టర్ గురించి ఆడి దగ్గర పడుకుంది, ఈడి దగ్గర పడుకుంది, ఏమైనా మాట్లాడితే గ్రూప్ లో వీడియోలో ఫోటోలు చూపిస్తున్నారు. మధ్యలో ఏముంది, ఇక్కడ 10 మంది, అక్కడ రచరవి అన్న ఉన్నాడు, నాకు తెలుసు రచరవి అన్న, ఆ ఫోటోలో రచరవి అన్న ఉన్నాడు, మూర్తి సార్ ఉన్నారు, ఇంకెవరెవరో చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి ఒక మగపిల్లల గ్రూప్ లో ఫోటో దిగితే ఆ అమ్మాయిని మీరు వ్యభిచారిగా మాట్లాడేస్తారా? మళ్ళీ బూతులు ఇట్లా ప్రొనౌన్స్ చేస్తారా? నాకు సిగ్గేస్తుంది బూతులు మాట్లాడడానికి. మగపిల్లోడివి నీకు సిగ్గు ఎందుకు కనిపించట్లేదా బూతులు మాట్లాడడానికి? అదే అంటున్నారు కదా, లిఫ్ట్ లో రీతు చౌదరి అనే అమ్మాయితోని వస్తే మొత్తం బెడ్రూమ్ లో వెళ్ళాలని చెప్పి ఆమె దగ్గర వీడియో ఉందని చెప్తుంది కదా, వీడియో చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. సరే లిఫ్ట్ లోంచే, సరే నేను కూడా అంట ధర్మగారిది ఏం తప్పు లేదు. ధర్మగారికి లేని బాధ ధర్మగారు మాట్లాడాలి కానీ ధర్మగారిని ఒక్కలతో తీసుకొని నారదుల్లాగా నువ్వెందుకు నాశనం చేస్తున్నావు? ఇప్పుడు ధర్మగారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారు, ఆయన చాలా సార్లు వచ్చి మాట్లాడిర్రు. మాట్లాడిన తర్వాత నాకు అన్యాయం జరిగింది, నాకు ఇంట్లో తిండి దొరకలేదు, నేను బయటకు వెళ్ళి భోజనం చేశా. ఇంట్లో వంట చేసుకొని తినొచ్చుగా, ఇంట్లో అన్ని ఉన్నాయిగా, పెళ్ళాం ఇంట్లోనే ఉందిగా, పెళ్ళాం ఏదో పారిపోలేదు కదా నిన్ను వదిలిపెట్టి. అంటే నీకు వంట చేసుకోవడం చేతగాక బయట తిన్నావు. చేతగాంతనం కాదు, అది కావాలని. నువ్వు చేసింది తప్పు, నీ తప్పును కవర్ చేసుకోవడం కోసం ఆ పిల్లని వేరే వాళ్ళతో నువ్వు అక్రమ సంబంధాలు అంటగడితే ఈ రోజు ఆ పిల్లకి అంటగట్టినో రేపు ఇంకొకరికి కూడా అంటగడతావు. ఈ రోజు శేఖర్ భాష గారిని ఇట్లనే వదిలేస్తే రేపు రోడ్డు మీద పోయే ఆడపిల్లల్ని క్యారెక్టర్ని కూడా ఆయన అసాసినేట్ చేస్తాడు. అంటే ఆయన అడిగేవాళ్ళు ఎవరు లేరు అని ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడితే పడుతుంటారు ఆడవాళ్ళు. ఎంతో మంది ఆడవాళ్ళని ఈయన బ్యాడ్ చేస్తున్నాడు. అట్లా పోయి ఈయన మొగజాతిని ఉద్ధరించడానికి పుట్టిన మొగజాతి అయితే ఈయన మరి పెళ్ళెందుకు చేసుకున్నాడు? ఆడవాళ్ళని పిల్లల్ని ఎందుకు అన్నాడు? అడుగుతున్నా నేను. పెళ్లి చేసుకోకుండా సన్నాసిగా ఉండి చేయాలి కదా ఈ పనులన్నీ. కానీ ఇప్పుడు మీరు ఇది వచ్చిన తర్వాత గౌతమి చౌదరిని
గారితో మాట్లాడడం కానీ ఇంకా మాట్లాడలేదు ఆవిడ. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే నేను మాట్లాడతా, కానీ నేను ఇక్కడ సైడ్ తీసుకుంటుంది ఒక అమ్మకి, ఆడవాళ్ళకి నేను సైడ్ తీసుకుంటున్నా. వాళ్ళ చుట్టాలనో పక్కాలోనో కాదు. ఈ రోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను పలానా మన ఒక రాష్ట్రం, ఒక స్టేట్, ఒక కంట్రీ మన మీద పడుతుంటే ఆ కంట్రీకి మనకు సంబంధం లేదు. మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా ఇస్ మై కంట్రీ. ఆడవాళ్ళకి మాకు సంబంధం ఉండాలా? మా అమ్మ ఆడదు కదా, మా చెల్లె ఆడదు కదా, వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? ఒక ఆడపిల్లని నువ్వు వాల్ పోస్టర్తో పోలుస్తావు, ఒక ఆడపిల్లని నువ్వు ఎవరితో మాట్లాడితే వాడితో సంబంధం ఉందని చెప్తావు. నువ్వు పోయి పని కట్టుకొని మరీ యూట్యూబ్ ఛానళ్ళల్లో కూర్చొని నీకు ఇష్టం వచ్చిన నువ్వు మాట మాట్లాడుతుంటే నీకు కట్టడి చేసేవాళ్ళు లేరనా? అంటే వాక్చాతుర్యం ఉంది కదా అని నువ్వు ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడతావా? నా మీద మాట్లాడమని నేను సమాధానం చెప్తా. ఇప్పటికే నన్ను నోటికొచ్చిన బూతులు తిట్టిపిస్తుండే ఆయన. ఎవరెవరో ఫోన్ చేసి వసే నువ్వేవతివే మాట్లాడడానికి. నేను మొన్న ఫోన్ మొత్తం ఒక రోజంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన. నాకు ఫోన్ చేసి తిట్టే అవసరం సొసైటీలో ఎవరికీ లేదు. నన్ను ఎవరు తిడుతున్నారు? ధర్మ తిప్పిస్తుండా, లేకపోతే ధర్మ చెంచా ఈయన తిప్పిస్తున్నాడా నన్ను? నా ఫోన్ నంబర్ నా కమ్యూనిటీ వాళ్ళని ఎవరిని అడిగినా ఇయ్యరా? అప్పుడు నీకు తెలుసు కదా, నీ దగ్గర కూడా నా పాత నంబర్ ఉంది. ఇవాళ నేను కొత్త నంబర్ తో నీకు ఫోన్ చేసిన, అలాంటిది నా కొత్త నంబర్ 100 మందికి నువ్వు ఇచ్చి ఒరే కొడక, ఒరే కొడక మమ్మల్ని ఇన్ని తిట్టిపిస్తున్నావు అంటే, నేను ఓన్లీ నువ్వు చేసిన పనిని నేను తీసుకొచ్చి మీడియాలో పెట్టినా కాబట్టి, నువ్వు నన్ను ఉసిగొల్పినావు ఆ అమ్మాయి మీద. కాబట్టి నేను ఆ అమ్మాయి ఎవరో తెలుసుకున్న తర్వాత అమ్మాయి దగ్గర తప్పు లేదు అని నాకు అనిపించింది. నీకు వాడి న్యాయం, ఆయన న్యాయం అనిపించింది కదా. ధర్మ గొప్ప పురుషోత్తముడు నీకు ఆయన. ఎందుకంటే ఆయన వల్ల 2 ఆడవాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో డైవర్స్ తీసుకున్నా ఆయన నీకు గొప్పోడే. పెన్లాం ఇంట్లుండగా వేరే వాళ్ళని తీసుకొని వచ్చి ఇంట్లో బెడ్రూమ్ లో వండుకున్నా నీకు ఆయన గొప్పోడే. మొగోడు ఏం చేసినా గొప్పోడే నీకు. మగవాళ్ళు ఏం చేసినా నీ దృష్టిలో మగోడు కాబట్టి గొప్పోళ్ళే. మేము చెడ్డవాళ్ళం, మాట్లాడినా చెడ్డవాళ్ళమే, మేము రియాక్ట్ అయినా చెడ్డవాళ్ళమే. ఇలాంటి ఫోన్ కాల్స్ అన్ని నాకు చేపిస్తే, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు శేఖర్ భాష ఫోన్ చేస్తే అన్న నేను ఫోన్ ఎత్తలే. ఇంకా నేను ఆయన అన్నానే అంటున్నా. నేను ఎత్తలేదు. ఎందుకు ఎత్తలేదు అంటే, ఏం మాట్లాడతాడో, ఏం బూతులు తిడతాడో అని భయానికి ఎత్తలేదు. ఆయన తాగుండి ఫోన్ చేస్తే నాకు నేను పడతాను అవన్నీ. ఇలాంటి ఇంకేం సంపాదించామని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.